the steering gear mechanisms which satisfy this fundamental equation of perfect steering is known as steering gears అంటాము. ఆ మెకానిజమ్స్ని ఏదైతే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో ఆ మెకానిజంని స్టీరింగ్ గేర్స్ అంటాం. మనకేమో రెండు స్టీరింగ్ జనరల్గా మెయిన్ మనం యూస్ చేసి డేవిస్ స్టీరింగ్ గేర్ ఒకటి, డేవిస్ స్టీరింగ్ గేర్. నెక్స్ట్ ఏమో యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్, యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్. సో డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది ఇట్ సాటిస్ఫైస్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది ఇట్ సాటిస్ఫైస్ ది పర్ఫెక్ట్ స్టీరింగ్ ఈక్వేషన్, పర్ఫెక్ట్ స్టీరింగ్ ఈక్వేషన్ cot 5 మైనస్ cot 8 ఈక్వల్ W/L అనే ఈక్వేషన్ని ఇది అన్ని పొజిషన్ దగ్గర కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇట్ సాటిస్ఫైస్ ద పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ at all positions. But it is not preferred one because it has sliding pairs. So as 3 number of sliding pairs are present in this Davis steering gear mechanism, it is not preferred due to more wear ఆఫ్ ద పార్ట్స్. ఎక్కువ వేరే పోతూ ఉంటాయి కాబట్టి టైంతో పాటు. సో ఇది జనరల్గా మనం ఈ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం ప్రిఫర్ చేయను. సో అకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం, సో ఏదైతే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం స్టీరింగ్ గేర్స్ అంటాము. కాకపోతే ఇక్కడ యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ అనేది అన్ని పొజిషన్స్ దగ్గర కూడా అది సాటిస్ఫై చేయదు పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ ఈ ఈక్వేషన్ని. ఓన్లీ 3 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర మాత్రమే, 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అండ్ ఒక స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మాత్రమే అది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ అనేది ఓన్లీ 3 పొజిషన్ దగ్గర మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. బట్ ఏంటంటే దీన్ని ఎక్కువ యూస్ చేస్తాం ఎందుకంటే సో ఇట్ హ్యాస్ ఓన్లీ టర్నింగ్ పేర్స్. సో ఓన్లీ యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజంలో ఓన్లీ టర్నింగ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఒకసారి వీడియో Here, we are going to look at mechanisms used for steering cars or four-wheelers in general. But before we do that, let's understand the condition for correctly steering such a vehicle. At any instant, a turning vehicle has a definite point or an axis about which it is taking a turn, called the center of curvature of that turn. If the axis of a wheel passes through this center, then that particular wheel will be in pure rolling. But if a wheel axis does not pass through the center, then that wheel will be dragged sideways, causing greater wear. So, the condition for correct steering is that all the axles of the wheels should meet at the center of curvature. Now let us take a look at this steering mechanism or steering gear called the Davis steering gear. It consists of two fixed pins or revolute pairs which are fixed to. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ చూడండి. ఫస్ట్ ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది, ఏదైతే బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్ ఉందో. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఫిక్స్డ్ లింక్తో కింద డినోట్ చేశారు కదా, అదొక లింక్, అది ఫస్ట్ లింక్ అనుకోండి సపోజ్. సో ఇక్కడ ఇదొక బెల్ క్రాంక్ లివర్ ఉంది, ఇది సెకండ్ లింక్. అలాగే ఇక్కడ కూడా ఇంకొక బెల్ క్రాంక్ లివర్ ఉంది. సో ఇది మొత్తం ఇవి రెండు ఫిక్స్డ్ లింక్, మొత్తం 3 అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్లైడర్ ఉంది, ఇదేమో 4th లింక్. ఇక్కడ ఇంకొక స్లైడర్ ఉంది, ఇది 5th లింక్. దాంతోపాటు ఇక్కడ మిడిల్లో ఒక లింక్ ఉంది కదా, ఇది 6th లింక్. సో మొత్తం టోటల్గా డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజంలో మనకి 6 లింక్స్ ఉంటాయి. ఒకటేమో ఫిక్స్డ్ లింక్, అదేమో బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్ ఆర్ చాసిస్ ఆఫ్ ద ఆటోమొబైల్. నెక్స్ట్ ఏంటంటే ఈ బెల్ క్రాంక్ లివర్స్ ఉంటాయి, 2 బెల్ క్రాంక్ లివర్స్ ఉంటాయి. అలాగే 2 స్లైడర్స్ ఉంటాయి. ఒకటేమో ఇది కూడా స్లైడరే, కాకపోతే స్లైడర్ షేప్లో లేదు. సో టోటల్గా 3 స్లైడర్స్ ఉంటాయి, 2 బెల్ క్రాంక్ లివర్స్ ఉంటాయి, ఒక ఫిక్స్డ్ లింక్ ఉంటుంది. టోటల్గా మనకి 6 లింక్స్ ఉంటాయి. Then these L-shaped links or the bell crank levers are fitted here. On one side, it holds the wheel. On the other side, it slides through a guide. These two guides are connected to a third link via
evolute pairs over here, and that link itself is free to slide along this guide. Here is a working model of the arrangement. These are the bell crank levers. So on one side they have the wheel, the other side is sliding through this guide, and these guides are hinged to this link, which is free, which is guided again through these supports on the chassis. Let's see it at work. So we are going to steer the car by dragging on this link. So both the wheels take a turn. సో ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం డెరివేషన్ చేసేటప్పుడు మనకి యూజ్ అయ్యే కాన్ఫిగరేషన్ ఇది. సో ఇనీషియల్గా బెల్ క్రాంక్ లెవర్స్ అనేవి సేమ్ ఇంక్లినేషన్తో ఉన్నాయి. ఇక్కడ ఒక యాక్సిస్ అనేది డిఫైన్ చేసుకున్నాము ఇక్కడ అండ్ ఇక్కడ. ఇనీషియల్గా బెల్ క్రాంక్ లెవర్స్ ఈ పొజిషన్ అండ్ ఈ పొజిషన్ దగ్గర ఉన్నాయి. సో అది ఏమైనా యాక్చువల్గా సమ్ రొటేషన్ అనేది జరిగింది. సో అప్పుడు ఈ బెల్ క్రాంక్ లెవర్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏదైతే స్లైడింగ్ లింక్ ఉందో అది కొంచెం ఇటు సైడ్ మూవ్ అయింది. ఈ బెల్ క్రాంక్ లెవర్ ఏమో ఇక్కడికి మూవ్ అయింది. సో ఈ పొజిషన్ అండ్ ఈ పొజిషన్ అనేవి ఐ మీన్ సెకండ్ పొజిషన్. ఇనీషియల్గా అవి ఇక్కడ ఉన్నాయి. ఇవి సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్నాయి. సో ఇది ఒకసారి స్నిప్పింగ్. And you might notice that the angle. సో మొత్తం మోషన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇది మనకి యూజ్ అవుతుంది. The wheels take a turn. ఎప్పుడైతే ఇది ఇనిషియల్గా ఉన్న బెల్ క్రాంక్ లెవర్ పొజిషన్. సో ఇది ఈ బెల్ క్రాంక్ లెవర్ కాబట్టి అది రొటేట్ అవుతుంది. సో టర్న్ అయినప్పుడు సో మనకి ఇక్కడికి వస్తుంది న్యూ పొజిషన్ ఆఫ్ దిస్ బెల్ క్రాంక్ లెవర్ ఇక్కడికి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న బెల్ క్రాంక్ లెవర్ అనేది ఇక్కడికి వస్తుంది. And you might notice that the angle through which they are turning are not necessarily equal. Now we are going to check whether we have steered the car correctly. That can be done by extending these two lines till they intersect. And we can see this point of intersection is on the rear axle. So we can zoom in and confirm it. చేద్దాం. సో మనం యూట్యూబ్ వీడియోలో చూసింది ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఎటువంటి టర్న్ అవ్వట్లేదు వెహికల్. అప్పుడు ఆ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం చూడడానికి ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ టోటల్గా 6 లింక్స్ ఉన్నాయని చెప్పాను. సో అవి ఏంటంటే ఫస్ట్ ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది. సో ఫిక్స్డ్ లింక్ ఏంటంటే బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్. సో ఫిక్స్డ్ లింక్ దట్ ఈస్ ఫస్ట్ లింక్. ఇంకా 5 లింక్స్ ఉన్నాయి. 5 లింక్స్ ఏంటంటే సో ఇక్కడ 2 ఆర్మ్స్ ఉంటాయి. 2 ఆర్మ్స్ ఏంటంటే 2 ఆర్మ్స్ ఒకటేమో పీకే. సో పీకే అనేది ఒక ఆర్మ్, అలాగే క్యూఎల్. సో 2 ఆర్మ్స్ ఏంటంటే
పీకే అండ్ క్యూఎల్. సో ఇక్కడ స్టబ్ యాక్సిల్స్ ఉన్నాయి. స్టబ్ యాక్సిల్స్ ఏంటంటే, సో మనకి నేను మొన్న చెప్పినప్పుడు చెప్పాను, 2 ఫ్రంట్ వీల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ 2 షార్ట్ యాక్సిల్స్ నోన్ యాజ్ స్టబ్ యాక్సిల్స్ అని చెప్పాను. ఈ 2 ఫ్రంట్ వీల్స్ కదా, సి అండ్ డి ఆర్ ఫ్రంట్ వీల్స్. సో ఇక్కడ ఏంటంటే సిపి అనేది స్టబ్ యాక్సిల్, ఇక్కడేమో క్యూడి అనే స్టబ్ యాక్సిల్. In this diagram, CP and QD are stub axles. సో 2 స్టబ్ యాక్సిల్స్ ఉన్నాయి, వాటి మీద మనకి ఫ్రంట్ వీల్స్ మౌంట్ చేసాము. సో 2 ఆర్మ్స్ ఏమున్నాయి, పీకే అండ్ క్యూఎల్ 2 ఆర్మ్స్ ఉన్నాయి. 2 ఆర్మ్స్ పీకే అండ్ క్యూఎల్ are pivoted to stub axles. ఈ 2 ఆర్మ్స్ పీకే అండ్ క్యూఎల్ అనే 2 ఆర్మ్స్ని స్టబ్ యాక్సిల్కి పివోట్ జాయింట్స్తో వాళ్ళు అటాచ్ చేస్తారు. పివోటెడ్ టు స్టబ్ యాక్సిల్స్ పీసీ అండ్ క్యూఎల్. సో అలా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇవి ఒక బెల్ క్రాంక్ లెవర్స్లా యాక్ట్ చేస్తాయి. సో సిపిఎల్ అండ్ సిపిఎల్, ఈ సిపిఎల్ సారీ సిపికే అండ్ డిక్యూఎల్ ఆర్ ఫార్మ్స్ ఆర్ బెల్ క్రాంక్ లెవర్స్. సో 1 అనే 2 స్లైడర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక లింక్ ఉంది. సో మనకి ఇంకొక లింక్ ఉంది చూడండి, ఇక్కడ ఏబి అనే ఇంకొక లింక్ ఉంది. సో ఏబి ఈజ్ అనదర్ క్రాస్ లింక్. సో ఇది ఏంటంటే ఇది ఒక స్లైడర్ కింద యాక్ట్ చేస్తుంది. ఏబి అనే లింక్ కూడా ఒక స్లైడర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ పీక్యూ ఉంది కదా లైన్, సో పి అండ్ క్యూని జాయిన్ చేసే లైన్ ఉంది కదా, సో పీక్యూ లైన్కి ప్యారలల్గా ఏబి అనే స్లైడ్ అవుతుంది. సో ఏబి అనే లింక్, ఈ 6th లింక్ స్లైడ్స్ ప్యారలల్ టు పీక్యూకి ప్యారలల్గా, ఈ పీక్యూకి ప్యారలల్గా మనకి ఏబి అనే స్లైడ్ అవుతుంది. ఏబి స్లైడ్స్ ప్యారలల్ టు పీక్యూ. సో మన మెకానిజంలో టోటల్గా 6 లింక్స్ ఉన్నాయి. ఒకటేమో ఫిక్స్డ్ లింక్, ఇంకో 2 ఏంటంటే స్లైడర్స్ ఉన్నాయి. సో సిపికే అండ్ డిక్యూఎల్ బెల్ క్రాంక్ లివర్స్ అండ్ S1 S2 these are another 2 sliders and AB is our cross link. టోటల్గా 6 లింక్స్ ఉన్నాయి మన మెకానిజంలో. డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం 6 లింక్స్ ఉన్నాయి. సో మొత్తం 3 స్లైడింగ్ పేర్స్ ఉన్నాయి. ఒకటేమో S1, ఈ స్లైడర్ అనేది ఈ పీకే లింక్ మీద స్లైడ్ అవుతుంది. అలాగే S2 అనేది క్యూఎల్ ఆర్మ్ మీద స్లైడ్ అవుతుంది. దాంతోపాటు ఏబి అనేది ఇక్కడ యాక్చువల్గా ఈ బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్ని యాక్చువల్గా ఇలా ప్రిపేర్ చేశారు, దాంట్లో ఏబి అనేది స్లైడ్ అవుతుంది. దీని కన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంది. సో నెక్స్ట్ స్లైడర్స్ S1 అండ్ S2 స్లైడ్ ఆన్. సో ఈ S1 అండ్ S2 అనేవి ఆ 2 స్లైడర్స్ కూడా స్లైడ్ ఆన్ 2 ఆర్మ్స్, 2 ఆర్మ్స్ మీద అవి స్లైడ్ అవుతాయి. అవి ఏంటంటే పీకే అండ్ క్యూఎల్. సో 2 ఆర్మ్స్ ఉన్నాయి కదా, పీకే అండ్ క్యూఎల్, వీటి మీద మన ఈ S1 అండ్ S2 అనేవి స్లైడ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడతో నెంబర్ ఆఫ్ లింక్స్ ఏంటంటే 6 అని తెలిసినాయి. దాంతోపాటు ఏ లింక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి తెలిసినాయి.
సో ఎప్పుడైతే మనకి వెహికల్ అనేది స్ట్రైట్గా మూవ్ అవుతుందో, సో వెహికల్ అనేది ఎప్పుడైతే స్ట్రైట్గా మూవ్ అవుతుందో, సో మనకి ఈ పీకే అండ్ క్యూఎల్ రెండు ఆర్మ్స్ ఉన్నాయి కదా, పీకే అండ్ క్యూఎల్ ఎప్పుడైతే వెహికల్ స్ట్రైట్గా మూవ్ అవుతున్నప్పుడు ఈ పీకే ఆర్మ్ అలాగే క్యూఎల్ ఆర్మ్ ఈ రెండు కూడా పీక్యూ లైన్ తోటి సేమ్ యాంగిల్ చేస్తాయి. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 90 మైనస్ ఆల్ఫా. సేమ్ ఈ క్యూఎల్ కూడా 90 మైనస్ ఆల్ఫా అనేది పీక్యూ లైన్తో చేస్తుంది. సో యాజ్ ద వెహికల్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందో సో మనకి పీకే అండ్ క్యూఎల్ రెండు ఆర్మ్స్ కూడా ఈక్వల్ ఇంక్లినేషన్స్ అనేవి చేస్తాయి. As the vehicle moves along a straight line, గేర్ అనేది ఒక మిడ్ పొజిషన్ లో ఉంటుంది. ద గేర్ ఈజ్ ఇన్ మిడ్ పొజిషన్. సో మనకి చూడడానికి ఎప్పుడైతే స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు మనకి గేర్ మెకానిజం అనేది ఎలా ఉంటుంది, ఈ పీకే ఆర్మ్ అండ్ ఈ క్యూఎల్ ఆర్మ్ కూడా ఈ పీక్యూ లైన్ తోటి సేమ్ యాంగిల్స్ చేస్తాయి. ఇక్కడ 90 మైనస్ ఆల్ఫా, ఇది కూడా 90 మైనస్ ఆల్ఫా చేస్తుంది. సో గేర్ ఇస్ ఇన్ మిడ్ పొజిషన్ with equal inclinations of with equal inclination of the arms. రెండు ఆర్మ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే పీకే అండ్ క్యూఎల్ విత్ ద లైన్ పీక్యూ లైన్ తోటి సేమ్ యాంగిల్ అనేది మనకి గేర్ అనేది ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ వెహికల్ అనేది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందో మనకి సేమ్ యాంగిల్ అనేది పీక్యూ లైన్ తోటి రెండు ఆర్మ్స్ కూడా చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ సెకండ్ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ యానిమేషన్ చూపించాను, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇవి ఎప్పుడు ఇది ఇనీషియల్గా ఉన్న బెల్ క్రాంక్ లెవర్ పొజిషన్ ఎలా ఉంది. సో కొంచెం ఎప్పుడైతే టర్న్ అవుతుందో సో ఇది యాక్చువల్గా ఇలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇలా మూవ్ అయినప్పుడు ఈ టైర్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకుంటున్నారో మనకి ఈ బెల్ క్రాంక్ లెవర్స్ పొజిషన్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఇది ఇనీషియల్గా ఉన్న బెల్ క్రాంక్ లెవర్ పొజిషన్ ఇది. సో ఇది ఎక్కడికంటే ఇక్కడికి వస్తుంది. సో సేమ్ ఈ డయాగ్రామ్నే ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు అర్థం అవడం గురించి ఇక్కడ 1 అని రాస్తున్నాను. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది 1 అనే పొజిషన్. సో కొంచెం ఎప్పుడైతే ఇది రైట్ టర్న్ తీసుకుంటుందో మనకి ఈ టైర్స్ ఇలా ఉన్నాయి, ఎలా మూవ్ అవుతాయి, ఈ బెల్ క్రాంక్ లెవర్ అనేది ఇలా వస్తుంది, ఇలా రొటేట్ అయ్యి సమ్ పీకే డాష్, ఇనిషియల్ పీకే దగ్గర ఉంది, ఇది పీకే డాష్ పొజిషన్కి అది రీచ్ అయింది. ఈ సిపి ఎలా మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది కాబట్టి అలాగా మనకి టైర్ అనేది వస్తుంది, అవుటర్ టైర్. ఒకవేళ ఇన్నర్ టైర్ అయితే ఇది ఇలా ఉంది కదా, టైర్ ఇలాగ వచ్చి ఇది ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఏ అనేది ఇనీషియల్గా ఉన్న ఫస్ట్ కండిషన్ దగ్గర. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే వెహికల్ టర్న్ అవుతుందో ఈ ఏబి లింక్ ఉంది కదా, ఏబి లింక్ అనేది ఏమవుతుంది, అది దీని లోపల స్లైడ్ అవుతుంది. సో ఎప్పుడైతే టర్న్ అవుతుందో ఏబి అనేది సమ్ ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిందని తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ మూవ్ అయింది. సో దిస్ ఈస్ ఎక్స్. వెహికల్ టర్న్ అవుతున్నప్పుడు ఏబి లింక్ అనేది ఇన్సైడ్ దీని లోపల స్లైడ్ అవుతుంది. ఎంత స్లైడ్ అవుతుందంటే ఎక్స్ స్లైడ్ అవుతుందని తీసుకోండి. ఇనీషియల్గా ఏ అనే పాయింట్ దగ్గర మనకి మెకానిజం ఉంది. సో సమ్ టైం తర్వాత అది స్లైడ్ అవుతుంది కాబట్టి సమ్ ఏ డాష్ పొజిషన్కి రీచ్ అయిందని తీసుకోండి. సో ఇనీషియల్గా బి అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో స్లైడ్ అవుతుందంటే ఇటు సైడ్ స్లైడ్ అవుతుంది కదా, రైట్ సైడ్ టర్న్ అంటే.
ఏబి లింక్. సో ఇక్కడికి రీచ్ అవుతుంది పాయింట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ కామన్గా ఉంది పాయింట్. సో ఇనీషియల్గా ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళింది ఏ అనే పాయింట్. సో ఇక్కడ ఇనీషియల్గా వై అనే డిస్టెన్స్లో ఏ పాయింట్ ఉంది, దాని తర్వాత ఏమైందంటే వై ప్లస్ ఎక్స్ అయింది. ఇది వై ప్లస్ ఎక్స్, వై ప్లస్ ఎక్స్. ఓకే, ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, కొన్ని పాయింట్స్ రాద్దాము, దాన్ని బట్టి మనకి క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాజ్ ద వెహికల్ టర్న్స్ రైట్, ఎప్పుడైతే వెహికల్ అనేది రైట్ టువర్డ్స్ రైట్ టర్న్ అవుతుందో, యాజ్ ద వెహికల్ టర్న్స్ రైట్, ద క్రాస్ ఆర్మ్ ఏబి అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఆల్సో మూవ్స్ along right direction through a distance x. From the mid position. సో ఇనీషియల్గా ఓకే, ఇనీషియల్గా ఏ అనే పాయింట్ దగ్గర మనకి పాయింట్ ఉంది. సో ఎప్పుడైతే వెహికల్ అనేది రైట్ సైడ్ టర్న్ అవుతుందో మనకి కాన్ఫిగరేషన్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో సిపికే అనే బెల్ క్రాంక్ లివర్ అనేది సెకండ్ పొజిషన్ దగ్గర ఎలాగ వచ్చింది, సి డాష్ పి కే డాష్ అనే పొజిషన్కి అది రీచ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇనీషియల్గా డిక్యూఎల్ ఉంది కదా, ఈ బెల్ క్రాంక్ లివర్ అనేది సమ్ అది రొటేషన్ అనేది ఈ వీల్ అనేది సమ్ థీటా రొటేట్ అయింది. ఈ అవుటర్ వీల్ అనేది సమ్ కొంచెం తక్కువ రొటేట్ అయింది, అది ఎంతంటే 5 రొటేట్ అయింది. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ డిక్యూఎల్ అనే బెల్ క్రాంక్ లివర్ అనేది ఇది డి డాష్ క్యూ డాష్ ఎల్ డాష్ అనే బెల్ క్రాంక్ లివర్ న్యూ పొజిషన్కి అది రీచ్ అయింది. సో ఎప్పుడైతే వెహికల్ టువర్డ్స్ రైట్ టర్న్ అవుతుందో ఓకే, ఎప్పుడైతే వెహికల్ రైట్ టర్న్ అవుతుందో మన సిపికే అనేది సి డాష్ పి కే డాష్ అయింది. సో సిపికే అనేది ఇనీషియల్గా ఉన్న బెల్ క్రాంక్ లెవర్ పొజిషన్. సో రైట్ టర్న్ అవుతున్నప్పుడు సమ్ అది 5 రొటేట్ అవుతుంది అవుటర్ వీల్, ఇదేమో థీటా రొటేట్ అయింది. సో సిపికే అనేది సి డాష్ పి కే డాష్ అయింది.
సి డాష్ పీకి ఏ డాష్ అయింది. నెక్స్ట్ ఏమో ఈ సెకండ్ బెల్ క్రాంక్ లెవర్ ఏదైతే ఉందో డిక్యూఎల్ అనేది డిక్యూఎల్ అనే బెల్ క్రాంక్ లెవర్ అనేది డి డాష్ క్యూ ఎల్ డాష్ అయింది. సో ఎప్పుడైతే వెహికల్ రైట్ టర్న్ తిరుగుతుందో అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాయింట్స్ రాస్తాం. ఏంటంటే ఫస్ట్ చూడండి, ఇది ఎన్లార్జ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నాను. అది ఎక్కడంటే ఇక్కడ చూడండి, సో ఇనీషియల్గా ఏ అనేది ఉంది కదా, ఏ అనే పాయింట్. సో ఇది ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాను. రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది. సో ఇనీషియల్గా ఫస్ట్ పొజిషన్లో ఏ అనే పాయింట్ దగ్గర మనకి బెల్ క్రాంక్ లెవర్ ఉంది కదా. సో పిఏ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలాగే నెక్స్ట్ సమ్ టైం తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఇది రైట్ టర్న్ తీసుకుందో ఏ అనే పాయింట్ అక్కడికి మూవ్ అయిందంటే, అది ఇలా మూవ్ అయితే ఇక్కడికి వచ్చింది. సో ఏ డాష్ అనే పొజిషన్కి రీచ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి. సో రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఏ అనే పాయింట్ ఇటు సైడ్ మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది. సో యాజ్ ద వెహికల్ టేక్స్ ఏ టర్న్, పాయింట్ ఏ అనేది సమ్ ఏ డాష్ పొజిషన్కి రీచ్ అయింది అది. సో ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది. సో పాయింట్ బి అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో చూడండి, ఈ ఏ అనే పాయింట్కి ఇక్కడ ఈ పాయింట్ కొన్ని డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కావాలి అంటే జస్ట్ అది ఎంత, వై అనే డిస్టెన్స్. ఇనీషియల్గా ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ డిస్టెన్స్ ఎంత అంటే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న హైట్ ఎంత అంటే వై తీసుకున్నారు. సో ఇది వై. సో నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకుందో పాయింట్ ఏ అనేది సమ్ ఏ డాష్ పొజిషన్కి రీచ్ అయింది. అంటే ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందని తీసుకున్నాం ఇక్కడ మనం, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిందని తీసుకున్నాం. ఈ ఏబి లింక్ ఏదైతే ఉందో, ఏబి లింక్ అనేది ఎక్స్ డిస్టెన్స్ టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అయింది, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిందని తీసుకుంటున్నాం. సో అంటే ఏ అనే పాయింట్ ఏ డాష్ పొజిషన్కి రీచ్ అయింది, అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంటే ఎక్స్ డిస్టెన్స్. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వై, ఇక్కడేమో ఎక్స్. సో టోటల్గా చేస్తే వై ప్లస్ ఎక్స్. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ ఏ డాష్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే వై ప్లస్ ఎక్స్. సో ఇనీషియల్గా ఉన్న యాంగిల్ ఎంత చూడండి, ఇక్కడ పి, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఈ పిఏకి ఉన్న యాంగిల్ ఎంత అంటే, ఓకే, ఈ పిఏ అనే లైన్ ఈ వెర్టికల్ లైన్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది, ఇనీషియల్గా ఉన్న యాంగిల్. సో నెక్స్ట్ కొంచెం టైం తర్వాత అది ఏమైంది, ఆ ఆల్ఫా అనేది ఆల్ఫా కింద లేదు, కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే, ఇది యాక్చువల్గా 5 రొటేట్ అవుతుంది కదా, సేమ్ అంతే యాంగిల్ ఇక్కడ 5 అది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే బెల్ క్రాంక్ లెవర్ ఇది. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ 5 అనేది రొటేట్ అవుతుంది. సో మనకి ఈ వెర్టికల్ లైన్ తోటి ఈ పిఏ డాష్కి ఉన్న యాంగిల్ ఎంత అంటే ఆల్ఫా ప్లస్ 5. సో ఇక్కడ ఉన్న యాంగిల్, ఈ యాంగిల్ ఇచ్చారు వాళ్ళు, ఆల్ఫా ప్లస్ 5. సో ఇనీషియల్గా వై యాంగిల్ చేస్తుంది. సో కొంచెం రైట్ టర్న్ తీసుకున్నప్పుడు 5 అనే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది, 5 ప్లస్ ఆల్ఫా. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఏమైందంటే, ఏ అనే పాయింట్ ఏ డాష్కి రీచ్ అయింది, టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అవడం వల్ల యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ బి అనే పాయింట్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది. సో ఎక్స్ డిస్టెన్స్ ఏమైంది, బి అనే పాయింట్ రైట్ సైడ్ మూవ్ అయింది. అంటే ఇండైరెక్ట్గా ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఉన్న యాంగిల్ ఆల్ఫా ఉంటుంది, ఈ బి అండ్ క్యూబి అనేది ఈ వెర్టికల్తో చేసిన యాంగిల్ ఆల్ఫా ఉంటుంది. కానీ
ఈ రైట్ టర్న్ తీసుకోవడం వల్ల ఇది ఇలా మూవ్ అవడం వల్ల సమ్ యాంగిల్ తగ్గిపోతుంది. ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్, ఇక్కడేమో తగ్గిపోతుంది. సో వెర్టికల్ లైన్తో యాంగిల్ అనేది అది ఎంత తగ్గుతుందంటే ఆల్ఫా మైనస్ టీటా. ఎందుకంటే ఇది 5 రొటేట్ అయింది, ఇదేమో టీటా రొటేట్ అయింది. సో ఆల్ఫా మైనస్ టీటా అనేది ఇక్కడ వస్తుంది యాంగిల్ సెకండ్ పొజిషన్ దగ్గర, ఇక్కడేమో ఆల్ఫా ప్లస్ 5 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకటి రాద్దాము. సో ఇనీషియల్గా ఎలా ఉంది అంటే మనకి ఇనీషియల్గా క్యూ అనే పాయింట్ ఎక్కడ ఉంది, బి అనే పాయింట్ ఎక్కడ ఉంది. ఈ క్యూబీ ఇనీషియల్గా ఫస్ట్ మనం ఇక్కడ చూసాం కదా. సో ఈ క్యూబీ లైన్ అనేది ఈ వెర్టికల్ తోటి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. సో అదే రాస్తున్నాం. సో క్యూబీ లైన్ అనేది వెర్టికల్ లైన్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే వై. సో నెక్స్ట్ ఏమైందంటే ఇది రైట్ సైడ్ టర్న్ అవుతుంది కదా, టర్న్ అయినప్పుడు ఈ క్యూబీ అనేది ఎలా వస్తుందంటే సమ్ ఇలా వస్తుంది, క్యూబీ డాష్ కింద వస్తుంది. సో అది ఏమవుతుందంటే సమ్ న్యూ పొజిషన్కి రీచ్ అయింది. బి అనే పాయింట్ చూడండి, అది స్ట్రైట్ అండ్ పాత్రలో మూవ్ అవ్వాలి, అలాగే డిజైన్ చేసుకున్నారు. ఓకే, సో ఇనీషియల్గా ఉన్న డయాగ్రామ్ ఎలా ఉంది అంటే ఇదేమో క్యూ, ఇదేమో బి. సో ఇక్కడ యాంగిల్ ఎంత అంటే వెర్టికల్ తోటి ఆల్ఫా. సో నెక్స్ట్ ఏమవుతుంది, రైట్ టర్న్ తీసుకున్నప్పుడు బి అనేది సమ్ బి డాష్ పొజిషన్కి రీచ్ అవుతుంది. సో బి డాష్ పొజిషన్కి అది రీచ్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఈ వెర్టికల్ లైన్తో యాంగిల్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఇనీషియల్గా ఆల్ఫా ఉన్నది ఎంత డిక్రీజ్ అయిందంటే ఆల్ఫా మైనస్ టీటా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇనీషియల్గా ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఇనీషియల్గా ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే వై. సో ఇనీషియల్గా ఉన్న డిస్టెన్స్ ఇదేమో వై, కానీ బి నుంచి బి డాష్కి ఎంత మూవ్ అయింది, అది టువర్డ్స్ రైట్ సైడ్ అది ఎక్స్ మూవ్ అవుతుందని తీసుకున్నాను. అంటే బి నుంచి బి డాష్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఎక్స్. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ డిస్టెన్స్ తెలుస్తుంది ఎంత, ఈ వైలోంచి ఎక్స్ తీసేయచ్చు. సో వై మైనస్ ఎక్స్. సో ఈ పాయింట్ నుంచి ఈ బి డాష్ కొన్ని డిస్టెన్స్ ఎంత అంటే వై మైనస్ ఎక్స్. ఇక్కడ నుంచి ట్యాన్ ఆల్ఫా మైనస్ టీటా రాయొచ్చు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్యాన్ ఆల్ఫా మైనస్ టీటా, ట్యాన్ ఆల్ఫా మైనస్ టీటా ఇది ఎంత అవుతుందంటే ఆల్ఫా మైనస్ టీటా, ట్యాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ ఈ డిస్టెన్స్ ఎంత వై మైనస్ ఎక్స్. వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఆల్రెడీ ఇచ్చారు ఎంత హెచ్. సో ట్యాన్ ఆల్ఫా మైనస్ టీటా అంటే వై మైనస్ ఎక్స్ బై హెచ్ వచ్చు. ట్యాన్ ఆల్ఫా మైనస్ ట్యాన్ ఆల్ఫా మైనస్ టీటా ఎంత అంటే మనకి వై మైనస్ ఎక్స్ బై హెచ్ వచ్చింది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి. సో ట్యాన్ ఆల్ఫా అంటే వై బై హెచ్. ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి సరిపోతుంది. ట్యాన్ ఆల్ఫా అంటే వై బై హెచ్, ఇక్కడ కూడా అంతే సేమ్.
సో ఏవైతే ఇక్కడ వచ్చినాయో అవే మనం ఇక్కడ యూస్ చేసుకుంటాము. ఓకే, tan ఆల్ఫా మైనస్ ఓకే, మనకు వచ్చిన డయాగ్రామ్ నుంచి వచ్చింది ఏంటంటే tan ఆల్ఫా మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ y మైనస్ ఎక్స్ బై హెచ్ వచ్చింది, y మైనస్ ఎక్స్ బై హెచ్. సో ఇక్కడ మనకి tan ఆల్ఫా ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి y బై హెచ్ వచ్చింది. tan a మైనస్ బి తెలుసు మనకు ఆల్రెడీ ఫార్ములా, tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b డివైడెడ్ బై 1 ప్లస్ tan a tan b, 1 ప్లస్ tan a tan b. సో ఇక్కడ నుంచి మనం a అనేది సమ్ ఆల్ఫా, b అనేది థీటా. సో tan ఆల్ఫా మైనస్ tan థీటా డివైడెడ్ బై 1 ప్లస్ tan ఆల్ఫా tan థీటా. సో ఇక్కడ నుంచి y మైనస్ ఎక్స్ బై హెచ్. సో మనకి tan ఆల్ఫా అంటే y బై హెచ్ కదా, సో tan ఆల్ఫా ప్లేస్లో y బై హెచ్ రీప్లేస్ చేద్దాము. సో ఫస్ట్ దగ్గర నుంచి y బై హెచ్ వస్తుంది, y బై హెచ్ మైనస్ tan థీటా డివైడెడ్ బై 1 ప్లస్ y బై హెచ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ ఫస్ట్ దానికి ఎల్సిఎం ఏమవుతుంది, సో అదే ఇక్కడ రాద్దాము. సో y బై హెచ్ మైనస్ tan థీటా డివైడెడ్ బై 1 ప్లస్ y బై హెచ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ y మైనస్ ఎక్స్ బై హెచ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ దానికి ఎల్సిఎం చేద్దాం, హెచ్ కామన్ వస్తుంది. సో y మైనస్ హెచ్ tan థీటా వస్తుంది పైన, కింద చూడండి కింద దాంట్లో కూడా హెచ్ ఎల్సిఎం. సో హెచ్ ప్లస్ y tan థీటా వస్తుంది, ఇక్కడ ఇంటూ y మైనస్ ఎక్స్ బై హెచ్ వచ్చింది. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంక మనకి ఏమొస్తుందంటే, సో ఓకే ఏమొస్తుంది ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇంకా y మైనస్ హెచ్ tan థీటా డివైడెడ్ బై హెచ్ ప్లస్ y tan థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేయండి. సో హెచ్ ఇంటూ y మైనస్ tan థీటా, హెచ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ ఇంటూ హెచ్ ప్లస్ y tan థీటా. సో ఫస్ట్ హెచ్ ఇంటూ ఇక్కడ హెచ్ ఇంటూ y వస్తుంది, నెక్స్ట్ హెచ్ వై మైనస్ హెచ్ స్క్వేర్, హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ tan థీటా. నెక్స్ట్ ఇక్కడ మొత్తం టోటల్గా 4 టర్మ్స్ వస్తాయి. హెచ్ ఇంటూ వై ఒకటి, హెచ్ ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్ tan థీటా. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ హెచ్, సో మైనస్ ఎక్స్ హెచ్ మైనస్ ఎక్స్ వై tan థీటా. సో ఇప్పుడు ఇక్కడ హెచ్వై ఉంది ఇది, అండ్ ఇక్కడ హెచ్వై క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ మైనస్ ఎక్స్ హెచ్ ఉంది కదా, అది రైట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. సో మైనస్ ఎక్స్ హెచ్ రైట్ సైడ్ తీసుకొచ్చాం, ఎక్స్ హెచ్ వస్తుంది. ఎక్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ tan థీటా ప్లస్ హెచ్ స్క్వేర్ tan థీటా మైనస్ ఎక్స్ వై tan థీటా. సో అన్ని టర్మ్స్లో కూడా మనకి tan థీటా అనేది కామన్గా ఉంది. సో tan థీటా కామన్ తీయండి. సో xh ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఇక్కడ నుంచి
tan theta అంటే ఏమొస్తుంది, tan theta ఈజ్ ఈక్వల్ టు xh డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ xy. దిస్ ఈస్ ద రిలేషన్ 1. దిస్ ఈస్ ద రిలేషన్ 1. సో tan theta అనేది సమ్ xh డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ xy. ఇది ఒక రిలేషన్. సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే మనకి యాక్చువల్గా ఒక ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటది, cot 5 మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ w బై ఎల్ అనే ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి, కండిషన్ ఫర్ పర్ఫెక్ట్ స్టీరింగ్. సో దీనికోసం ఏం చేస్తాం అంటే tan theta కనుక్కున్నాను నేను ఇక్కడ ఇండైరెక్ట్, అంటే ఇండైరెక్ట్గా cot theta వస్తుంది ఇక్కడ నుంచి. దాని ప్రకారం మనం డేవిస్ స్టీరింగ్ గేర్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయితే పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ ఉంటుంది, అది మనం కనుక్కుంటున్నాం ఇక్కడ. సో tan theta కనుక్కున్నాము సమ్, అండ్ దాని నుంచి cot theta వస్తుంది. సో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నది ఏంటంటే tan ఆల్ఫా మైనస్ theta అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. tan ఆల్ఫా మైనస్ theta అనేది y మైనస్ x బై హెచ్ వచ్చింది. సో దానికన్నా ఇంకొకటి కూడా వచ్చింది మనకి ఏంటంటే tan theta ప్లస్, ఇక్కడ చూడండి tan 5 ప్లస్ ఆల్ఫా, సారీ ఆల్ఫా ప్లస్ 5, సో రెండు ఒకటేలే. సో tan ఆల్ఫా ప్లస్ 5 అక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, y ప్లస్ x బై హెచ్ వచ్చింది. సో వీ హ్యావ్ టూ వాల్యూస్ ఇక్కడ ఏంటంటే tan ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ x బై హెచ్. ఇది ఇంకొక రిలేషన్. ఒక రిలేషన్ ఏమో ఇది, ఇంకొక రిలేషన్ ఏమో 5కి రిలేటెడ్ రిలేషన్. ఇన్నర్ వీల్ ఒకటి, అవుటర్ వీల్ ఒకటి. ఇన్నర్ వీల్ ఏమో మనం ఇప్పుడు చేస్తుంది ఇన్నర్ వీల్. సో ఒకవేళ అవుటర్ వీల్ తీసుకుని చేస్తే, సో tan ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ x బై హెచ్. సో ఒకవేళ సేమ్ రిలేషన్, సో ఇక్కడ tan a ప్లస్ బి ఫార్ములా చేయండి, tan a ప్లస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సేమ్ ఈక్వేషన్ మీరు చేస్తే ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి tan 5 అనేది వస్తుంది. ఏమొస్తుందంటే xh డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్, ఇక్కడ మైనస్ xy ఉంది కదా, ఇక్కడ ప్లస్ xy వస్తుంది. సో ఇది సెకండ్ రిలేషన్. సో కాకపోతే మనకి కండిషన్ ఫర్ పర్ఫెక్ట్ స్టీరింగ్ ఏంటి, cot 5 మైనస్ cot theta. సో cot 5 మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు సమ్ w బై ఎల్. cot 5 అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది, దీని రివర్స్ రెసిప్రోకల్. cot 5 అంటే x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ప్లస్ xy డివైడెడ్ బై xh మైనస్ cot theta. cot theta అంటే దీని యొక్క రెసిప్రోకల్. దీనికి రెసిప్రోకల్ అంటే ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ xy డివైడెడ్ బై xh ఈజ్ ఈక్వల్ టు సమ్ w బై ఎల్ వస్తుంది. సో దీనికి ఎల్సిఎం చేస్తే xh ఎల్సిఎం వస్తుంది కదా, xh ఎల్సిఎం వస్తుంది. సో xh ఎల్సిఎం, సో x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ప్లస్ xy మైనస్ ముందర ఉంది, సో మైనస్ x స్క్వేర్ మైనస్ h స్క్వేర్ ప్లస్ xy వస్తుంది ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్. సో x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్, h స్క్వేర్ మైనస్ h స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా పైన ఏముంటుందంటే 2xy ఉంటుంది డివైడెడ్ బై xh ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్. సో ఇక్కడ నుంచి x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి 2y బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్ వస్తుంది. సారీ 2y బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్. ఇక్కడ నుంచి మనకి y ఇక్కడ చూడండి ఒకసారి, tan ఆల్ఫా అనేది ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి. tan ఆల్ఫా అంటే మనకి y బై హెచ్ వచ్చింది కదా, ఈ రిలేషన్ y బై హెచ్ వచ్చిన దగ్గర మనం tan ఆల్ఫా రీప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ y బై హెచ్ ఉంది చూడండి, 2 ఇంటూ సమ్ y బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్. ఈ y బై హెచ్ ప్లేస్లో tan ఆల్ఫా రీప్లేస్ చేసుకుంటాం. సో అల్టిమేట్గా మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ y బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు w బై ఎల్
సో అక్కడ నుంచి tan alpha ఈజ్ ఈక్వల్ టు W/2L. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ పర్ఫెక్ట్ స్టీరింగ్ ఇన్ దిస్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం. సో పర్ఫెక్ట్ స్టీరింగ్ అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే సో డేవిస్ స్టీరింగ్లో tan alpha ఈజ్ ఈక్వల్ టు సమ్ W/2L అనే రిలేషన్ని సాటిస్ఫై చేయాలి. సో యాక్చువల్గా మనకి సాటిస్ఫై చేయాల్సింది ఏంటి, cot phi మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు W/L. సో దాన్ని మనకి సింప్లిఫైడ్ వెర్షన్లో ఏమొచ్చిందంటే మనకి tan alpha ఈజ్ ఈక్వల్ టు W/2L అనే రిలేషన్ వచ్చింది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ పర్ఫెక్ట్ స్టీరింగ్ ఇన్ దిస్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం. సో దీనికి రిలేటెడ్ నోట్స్ మొత్తం మీరు ప్రిపేర్ చేసుకోండి. సో నేను ఏదైతే వదిలేసానో అది మీరు కంటిన్యూ చేయండి. సో అల్టిమేట్గా పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ ఫర్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది అక్కడ వరకు కంప్లీట్ చేయండి. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరౌండ్ 3 ప్రాబ్లమ్స్ చిన్నవే అవి. ఒకసారి ఎస్ఎస్ రతంలో టెక్స్ట్ బుక్లో చూడండి. సో మీరు అటెండెన్స్ సబ్మిట్ చేయండి చాట్ బాక్స్లో.